విరాట్ మీద నీకేమైనా అనుమానం ఉందా అమ్మా? ఇంతకీ శంకర్ అన్నతో నీకేంది పని? నాకు కాదు సాంబా, నా స్నేహితురాలికి ఒక చిన్న సమస్య వచ్చింది. మనమే డైరెక్ట్గా రుద్రవరం వెళ్ళి విషయం కనుక్కోవాలి. అమ్మా వసుదా, నీకోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తుందన్నా. నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు. సరే అన్నా. పర్వాలేదు, మీరు మాట్లాడండి. జలజ, ఎక్కడున్నావు? ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? ఏంటి మమ్మీ, ఫోన్ కట్ చేస్తుంటే అర్థం చేసుకోవాలి కదా. నేను శంకర్ సూర్య ముందే ఉన్నాను. నువ్వేమో ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు. అతనికి డౌట్ వస్తే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకోవేంటి? అదిగా జలజ, నువ్వు వెళ్ళి చాలాసేపు అయింది కదా, అందుకే కంగారు పడి నేను నీకు ఫోన్ చేస్తున్నాను. తొందర పడితే పనులు జరగవు మమ్మీ. అతను శంకర్ సూర్యేనా లేక అతన్లా నటిస్తున్న కార్తీక అని అర్థం కాక చస్తున్నాను. జలజ కూడా నా మీద డౌట్ వచ్చినట్లుంది. అసలు తనకి ఊరు ఎలా తెలిసింది? ఇప్పుడు జలజ వల్ల అసలు విషయం బయటపడితే చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా జలజని మేనేజ్ చేయాలి. అలాగే ఈ విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. నువ్విలా కంగారు పెడితే ఎలా మమ్మీ? అది కాదు జలజ, నిన్ను కంగారు పెట్టడం కాదమ్మా, నేనే కంగారు పడ్డాను. ఇంతకీ అతను ఎవరు అనేది తెలిసిందా? ఏమైనా చేంజ్ని కనిపెట్టావా? నువ్వు ఫోన్ పెట్టేస్తేనే ఆ ప్రయత్నంలో ఉండగలుగుతాను. విరాట్, ఇప్పుడు చిన్నపాటితోనే సరిపెట్టుకుంటున్నా. కానీ నీ భార్యను కూడా చంపిన తర్వాత మాత్రం నాకు చాలా పెద్ద పార్టీ ఇయ్యాలే. అనుకున్నది అనుకున్నట్టుగా జరగని పశుపతి. పార్టీ ఏం కర్మ, నువ్వు ఏదడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు తెలుసు విరాట్. నువ్వు కూడా నాలాగే అనుకున్నది సాధించడానికి ఏం చేయటానికైనా వెనుకాడవు. ఎందుకు వెనకాడాలి పశుపతి? ఈ జీవితం మనది, మనకి నచ్చినట్టుగానే బ్రతకాలి. ఎవడో బాధపడతాడనో ఇంకెవడో సంతోషపడతాడనో మనకి ఇష్టం లేకపోయినా మనమెందుకు రాజీపడాలి? నీలో నాకు నచ్చింది ఈ తెగింపే విరాట్. జీవితంలో నువ్వు ఖచ్చితంగా పైకొస్తావు. లక్ష్మి వస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో పశుపతి. ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు? భోజనం తీసుకొచ్చానండి. నేనేం తీసుకురమ్మని చెప్పలేదే. నేనే తీసుకొచ్చానండి. ఏంటి లక్ష్మి ఇది? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఇంత శ్రమ తీసుకోవటం అవసరమా? పర్లేదండి. ఏంటి పర్వాలేదు? నీకేమన్నా అయితే? అసలే కొడుకుపోయిన బాధనే తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నీకు కూడా ఏదైనా జరిగితే నేను భరించలేను లక్ష్మి. అందుకేనా ఇంత ఆనందంగా మందు తాగుతున్నారు? పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా నాకు కడుపు శోకం మిగిల్చి మీరు మాత్రం సంతోషంగా మందు తాగుతూ జల్సా చేస్తున్నారు కదూ. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నా మనసులో మాట బయట పెడుతున్నానండి. నిజం చెప్పండి, నా కడుపులో బిడ్డను చంపాలని చూసింది మీరే కదూ. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కొడుకుని చంపుకోవాలని నేనెందుకు చూస్తాను? అసలు నన్ను అంత మాట అనడానికి నీకు మనసులా వచ్చింది లక్ష్మి? ఆ రోజు మీతో కలిసి భోజనం చేసిన తర్వాత నాకు అలా జరిగింది. అందుకే నాకు మీ మీద అనుమానంగా ఉంది. మీరే అందులో ఏదో విషయం కలుపుకుంటారు. ఆ రోజు భోజనం తీసుకొచ్చింది నువ్వే కదా లక్ష్మి. నేనేలా అందులో విషం కలుపుతాను? అదంతా నాకు తెలీదు, కానీ
నాకు మాత్రం మీరే ఏదో చేసుంటారనిపిస్తోంది. మొదటి నుంచి మీకు నేనన్నా, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అన్నా ఇష్టం లేదు. మమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని మీరిలా చేసుంటారు. లక్ష్మి, మొదట్లో నేను మిమ్మల్ని వదిలించుకోవాలని చూసిన మాట వాస్తవమే. కానీ నా తప్పేంటో నేను తెలుసుకున్న తర్వాత నీ మీద, మనకి పుట్టబోయే బాబు మీద చాలా ప్రేమ పెంచుకున్నాను. మనం ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలని కరిగిపోయేసరికి ఆ బాధను తట్టుకోలేకే తాగుతున్నాను. కానీ ఆనందంతో తాగుతున్నానని ఎలా అనుకున్నావు లక్ష్మి? నేను మారానని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే నన్ను అనుమానిస్తున్నావు. నేను ఏం చేయను లక్ష్మి? వదిన గదిలో గన్నేరుకాయలు దొరికాక కూడా నువ్వు వదిన అనుమానించకుండా నన్ను అనుమానిస్తుంటే నేను ఎలా నిరూపించుకోగలను లక్ష్మి? అక్క అలా చేసుండదండి. తనేంటో నాకు తెలుసు. అంటే తన మీద ఉన్నంత నమ్మకం నీకు కట్టుకున్న భర్త మీద లేకుండా పోయిందా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చూడండి, కేవలం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మాత్రమే నేను మీతో కలిసి ఉండాలనుకున్నాను. అంతేకాని మీ భార్యగానో కుప్పింటి కోడలుగానో బ్రతకాలని నేనేనాడు కోరుకోలేదు. ఆ ఆశ కూడా నాకు లేదు. ఇప్పుడు ఆ బిడ్డే నాకు లేకుండా పోయింది. ఇక నేను మీతో కలిసినా లేకపోయినా ఒకటే. ఇప్పటి వరకు నాకు మీ మీద అనుమానం మాత్రమే ఉంది. అదే నిజమని రుజువైతే మాత్రం నేను మిమ్మల్ని ఊరికే వదలను. మీరు నన్ను కూడా చంపడానికి వెనకాడకపోవచ్చు. కానీ నేను చచ్చేలోపు మీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. నేను మిమ్మల్ని ఊరికే వదలను. మీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. మాట్లాడటం పూర్తయిందా? ఇప్పుడు చెప్పండి. ఇతను నా భర్త. ఆశ్చర్యంగా ఉంది. అచ్చో నాలానే ఉన్నారు. అందుకేనండి ఆ రోజు మిమ్మల్ని చూసి నా భర్త అనుకున్నాను. ఇప్పటికీ అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు? పోలికలు ఒకేలా ఉన్నంత మాత్రాన ఇద్దరు ఒకళ్ళే అయిపోతారా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? అది కదండి. చూడండి, మీరు ఈ మాట నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. ఇదే మాట ఈ ఊళ్ళో ఇంకెవరితోనైనా అనుంటే నించున్న చోటే పాతేస్తారు. మీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను శంకర్ సూర్య. నేను వేరు, మీ భర్త వేరు. ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. నా మాట విని ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు రావద్దు. ఏమండి, నా మాట వినండి. నేను మీ గురించి సీరియస్గా తీసుకోకముందే మీరెక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. అంకుల్, యశోధర, జలజ ఈ ఊరొచ్చారంటే వాళ్ళెక్కడున్నారో ఈ నారాయణకి తెలిసే ఉంటుంది. వీణ్ణడి కనుక్కుంటే వాళ్ళెక్కడున్నారన్న విషయం తెలుస్తుంది. అలాగేనమ్మా. మళ్ళీ వస్తున్నారేంటి? ఇప్పుడేం అడుగుతారు? రేయ్, యశోధర, జలజ ఈ ఊరొచ్చారని తెలిసింది. ఎక్కడున్నారా వాళ్ళు? అనుకున్నా మీరు ఈసారి కూడా ఎంక్వైరీ చేయడానికి వచ్చుంటారని ముందే అనుకున్నా. అవును, వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు కానీ ఎక్కడున్నారో మాత్రం తెలీదండి.
ఏమండి మీరు కొట్టినా చంపినా ఇదే నిజమండి. ఎందుకంటే ఒక రైల్వే ఎంక్వైరీ ఆఫీసర్ని రైలు ఎప్పుడొస్తుంది అని అడిగినట్టు అందరూ కలిసి ఈడేడి ఆడేడి అని అడగడం తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడలేదండి. అంతెందుకు, మీరు ఇంతకు ముందే ఓసారి వచ్చారు వెళ్ళారు, మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చారు అంటే మీరు ఎక్కడుంటారు అని నేను అడిగితే మీరు చెప్తారండి? ఏమండి ఒక్క విషయం మాత్రం చెప్పగలనండి, మన హైదరాబాద్ బ్యాచ్ అంతా రుద్రవరంలోనే ఉన్నారండి. కానీ ఎక్కడున్నారో మాత్రం నాకు తెలియదండి. ఒక్కళ్ళో ఇద్దరు మిగిలి ఉండొచ్చండి. వాళ్ళు కూడా రేపో మాపో బ్యాగులు వేసుకొని ఎగేసుకుంటూ వచ్చేస్తారండి. ఏమండి 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 గ్రూప్ ఫోటో దిగచ్చు, మీరు కూడా ఉండండి, గుర్తుగా ఉంటుంది. ఉండండి చెప్తాను. మా మేనక వీడికేం తెలిసినట్టు లేదు. పోదాం పదమ్మా. ఏ పిల్లిగడ్డం, హలో క్యాట్ బియర్డ్, యు ఆర్ జీనియస్. నువ్వు చాలా తెలివి కలవాడివి అంటున్నాను. ఎస్ థ్యాంక్స్. పదమ్మా. ఒరే నారాయణ, నువ్వు జీవితంలో ఎంత అనుభవం సంపాదించావు కానీ ఒక్కటి తెలుసు సావలేదురా. ఆడు ఎదవే కావచ్చు, ఎదవని ఎదవా అని మొహం మీద అంటే ఊరుకుంటాడు. ఇప్పుడు నిన్నంటే ఊరుకుంటావు నువ్వు? అంతే కదా ఎవడైనా. కామను లైఫ్ లో ఇది కామన్, వదిలేసేయి. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం తెలిసే వరకు మళ్ళీ మీరు రావాల్సిందే. జలజ, జలజ ఏమైందమ్మా? ఏదైనా తేడా గమనించావా? ఏం లేదమ్మా, అతను శంకర్ సూర్యే. అదేంటో మమ్మీ, అతన్ని చూడగానే నాకు తెలియకుండా నేనే అతనికి చేతులు జోడించి నమస్కరించాను. శంకర్ సూర్య అంటే ఏమనుకున్నావు జలజ? అతన్ని చూసిన వాళ్ళెవరైనా దండం పెట్టకుండా ఉండరు. అలాంటి మనిషి అతను. అయినా నేను ముందే చెప్పాను, మీరే వినలేదు. అతను కార్తీక్ ఫోటో చూసి ఇంత కూడా చలించలేదు మమ్మీ. కనీసం తన పోలికలతో ఉన్నాడేంటి అన్న ఆశ్చర్యం కూడా అతనిలో లేదు. నేను విషయం మొత్తం చెప్పాను మమ్మీ, కానీ అతనిలో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏ రియాక్షన్ కనిపించలేదు. చాలా పద్ధతిగా డీసెంట్గా మాట్లాడాడు. నాకే ఇబ్బంది అనిపించొచ్చేసాను. చూడు జలజ, విషయం అర్థమైపోయిందిగా. ఇక మీరు హైదరాబాద్కు వెళ్ళిపోండి. కార్తీక్ గురించి ఏదైనా విషయం తెలిస్తే నేనే మీకు ఫోన్ చేస్తాను. లేదు మంచిది, అతను శంకర సూర్య అని కన్ఫర్మ్ అయినా మనసులో ఏదో ఒక మూల అతను కార్తీకే అనిపిస్తోంది. నాకు అలాగే ఉంది జలజ. చివరిగా ఇంకొక్క ప్రయత్నం చేద్దామా? ఏంటమ్మా అది? ఏంటి ఇంకొక ప్రయత్నమా? మీరు నన్నేదో చేసేలానే ఉన్నారు. శంకర్ సూర్యం తేలినా కూడా మీకు నమ్మకం కలగడం లేదంటే నేనేం చేయలేను. మీరు వెళ్ళిపోవడమే మంచిది, లేదంటే అందరికీ ప్రమాదమే. నేను మాత్రం మీకు సహాయం చేయలేను. నన్ను వదిలేసేయండి ప్లీజ్ మంజరి, ఇంతవరకు ఓపిక పట్టావు, ఇంకొక్క ఛాన్స్ తీసుకుందాం. అర్థం చేసుకో, ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. ప్లీజ్ మంజరి. అవును మంజరి, ప్లీజ్. సరే, ఏదో ఒకటి చేయండి. ఇంతకీ ఏంటి మీ ప్లాన్? నారాయణ, ఆ నారాయణ గాడిని కొద్ది రోజులు ఆ శంకర్ సూర్య ఇంట్లో ఉంచగలిగితే మన డౌట్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. అదెలా కుదురుతుంది మమ్మీ? వాణ్ణి కట్టిపడేసింది వాళ్లే కదా. ఏం పర్వాలేదు జలజ, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తానుగా. కానీ దీనికి మాత్రం మన మంజరి సాయం కావాలి. ఏంటో అడగండి, నాకు తప్పుతుందా? వాడు
ఏందన్నా మంచిగున్నావా? మంచిగున్నా. ఏం సంగతి? అంతా మంచిగా ఉంది. సరే గాని సాంబా, ఏందంజన్నా, ఏంటి సంగతి? సంతకు పోయిచ్చినావా ఏంది? అక్కడి నుంచే వస్తున్నా సాంబా. నీకు పైసలు ఇద్దామని. ఏందన్నా, ఈసారి రేటు సరిగా గిట్టుబాటు అయినట్లేదు. పైసలు తక్కువగా అనిపిస్తున్నాయి. ఎక్కడ సాంబా, ఉన్న శనగలన్నీ అమ్మనికే 2 రోజులు పట్టింది. అంటే ఈసారి శనగలు నుక్సానికే అమ్మినావా? తప్పలేదు సాంబా, లేకుంటే ఈ మాత్రం పైసలు కూడా వచ్చేటివి కావు. అరే, మొత్తం నాకే ఇచ్చినావా? మరి నువ్వేం తింటావు? ఎట్లనో అట్లా గడుపుతా. నీ తాన పైసలు తీసుకొని చాలా దినాలైంది. ఎప్పుడూ ఏదోటి చెప్తూనే ఉన్నా. అందుకని నీ గురించి సొంచాయించకుండా మొత్తం నాకే ఇస్తే ఎట్లా? నా అప్పు సంగతి తర్వాత గాని ఈ పైసలు నువ్వే ఉంచుకో. నాకిప్పుడు ఏ అవసరం లేదు. ఒకవేళ ఉన్నా నాకు శంకరన్ ఉన్నాడు, తీసుకో. నీ మనసు మంచిది సాంబా, నువ్వు చల్లగుండాలి. నా గురించి నువ్వేం ఫికర్ చేయట్లే, నాకేమవుతుంది? సరే, నేను పోయేస్తా. అవును సాంబా, మొన్న విరాట్ బాబు నా తానికొచ్చి గన్నేరుకాయలు కావాలని అడిగిండు. ఎందుకని అడిగితే నీకెందుకు అన్నాడు. విరాట్ బాబుకి గన్నేరుకాయలతో పనేంది? నా బిడ్డ ఈ ఇంటికి వారసుడవుతాడని వదినే ఈ పని చేసి ఉండొచ్చుగా. విరాట్ బాబు, విరాట్ బాబు, విరాట్ బాబు! సాంబా, ఏమైంది? విరాట్ బాబు ఉన్నాడా వదినా? లేడన్నా, బయటికెళ్ళాడు. ఏం జరిగింది సాంబా? ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? ఆవేశపడకుండా ఇంకేం చేయాలి వదినా? ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగింది సాంబా? లక్ష్మి కడుపులోని బిడ్డ చనిపోవడానికి కారణం విరాట్ బాబే వదినా. ఇందాక పొలం దగ్గర పనిచేస్తున్నప్పుడు అంజన్న కలిసిండు. విరాట్ బాబు అతని దగ్గర గన్నేరు కాయలు తీసుకున్నాడంట. తన మీద అనుమానం రాకూడదని వాటిని నీ గదిలో పెట్టిండు. పొలం దగ్గరికి అన్నం తీసుకెళ్లిన లక్ష్మి కళ్ళు గప్పి లక్ష్మి తినే అన్నంలో కలిపిండు. విరాట్ బాబు మారిండని అందరూ నమ్మినారు. కానీ నాకు మాత్రం మొదటి నుంచి అనుమానంగానే ఉంది. లక్ష్మి మీద అంత ప్రేమ చూపించినప్పుడే ఎక్కడో తేడా జరుగుతుందని నా మనసు కనిపించింది. కానీ నిజం తెలియకుండా మాట్లాడడం ఎందుకులే అని ఊరుకున్నా. ఛా, ఇంత నీచానికి దిగజారుతాడు అనుకోలేదు. విడిచిపెట్టినదినా శంకరన్నకు చెప్పి విరాట్ బాబుకు శిక్ష పడేలా చేస్తాను. తొందరపడకు సాంబా. విరాట్ ఇలా చేశాడని తెలిస్తే ఆవేశంలో మీ అన్న ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. చంపినా చంపేస్తారు. లక్ష్మి జీవితం కాపాడాలని నువ్వెంత తపన పడ్డావో దానికి అర్థం లేకుండా పోతుంది. విరాట్ చేసింది తప్పే, క్షమించరాని నేరవే. కాని క్షమించక తప్పదు. అతని మీద లక్ష్మి జీవితం ఆధారపడుంది. అతనికేమైనా అయితే లక్ష్మి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అందుకని విరాట్ బాబు చేసిన నేరాన్ని దాచిపెట్టామంటావా వదినా? అతను మారలేదన్న అనుమానం మనసులో ఉన్నా అది బయట పెట్టనందుకే ఈరోజు లక్ష్మికి కడుపుకోత మిగిలింది. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా దాస్తే రేపు లక్ష్మిని చంపుతాడు, అవసరమైతే అన్నను చంపుతాడు. చెప్పొదినా, ఎట్లా నమ్మమంటావు? నమ్మొద్దన్నా. అస్సలు నమ్మొద్దన్నా. ఒక్కసారి నమ్మినందుకే నన్ను అమ్మతనానికి దూరం చేశాడు. ఇంకా అతను మారుతాడని మనం అనుకుంటే అది మన పిచ్చితనమే అవుతుంది. ప్రేమ గుడ్డిదంటారు, కానీ గుడ్డిగా ప్రేమిస్తే
జీవితంలో చీకటి మిగులుతుందని నాకు అర్థమైపోయిందన్నా. ప్రేమించారని అబద్ధమాడి ఆ తర్వాత నా ప్రేమనే కాదన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమకి ప్రతిరూపాన్ని నాకు కాకుండా చేసిండు. స్వార్థం కోసం సొంత బిడ్డని చంపినోడికి క్షమాభిక్ష ఉండకూడదన్నా.